వాళ్ళకు నడిపిస్తున్న నాయకుడు ఎవరు అంటే మోషే గారు అని మనం విన్నాం. ఈ మోషే గారు వాళ్ళకు ముందుగా ఉండి నడిపిస్తున్నాడు. ఈ నడిపిస్తున్న ఈ సమయంలో వాళ్ళకి ఒకటి కొరత వచ్చింది అని మనం విన్నాం. ఏంటి ఆ కొరత చెప్పండి? నీళ్ళ కొరత వచ్చింది. ఒక్కరికైతే ఇద్దరికైతే ఎలాగైతే మనం సర్దుకోవచ్చు, 30 లక్షల మందికి వాళ్ళ నీళ్ళు ఎలా ఇయ్యాలి చెప్పండి? అది ఎలాంటి ప్రదేశం అంటే ఒకసారి మీరు చూడగలిగితే ద్వితోపదేశ కాండము 1వ అధ్యాయము 19వ వచనం, మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ మహాఘోరమైన ఆ అరణ్యములో నుండి వచ్చి, ఇక్కడ గమనించండి, వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు అంటే ఒక ఘోరమైన అరణ్యములో నుండి ప్రయాణిస్తున్నారు. అరణ్యం అంటే తెలుసు కదండి. అరణ్యం అంటే పిల్లలు ఇక్కడ గమనించండి, అక్కడ చెట్లకు తావు లేదు. అక్కడ కేవలం రాళ్ళు రప్పలు కనబడతాయి. అదంతా కూడా ఎడారిగా ఉంటుంది. అక్కడ నీళ్లు ఒకవేళ వర్షాకాలంలో నీళ్లు పడినా కొంతకాలమే నీళ్లు నిలవగా ఉంటుంది. అటు తర్వాత ఆ ఘోరమైన అరణ్య ప్రదేశాన్ని బట్టి, ఆ ఎండలను బట్టి ఆ ఉన్న నీళ్లు కూడా ఏమైతే చెప్పండి, ఎమిరిపోతాయి, వాడిపోతాయి. అక్కడ నీళ్లు ఉండే అవకాశం లేదు. భయంకరమైన అరణ్యము, భయంకరమైన ఎండ, భయంకరమైన ఎడారి, రాళ్లతో రప్పలతో నిండిన ప్రాంతము. చెట్లు లేవు, ఎక్కడైనా కూర్చొని చేత తీర్చుకోవడానికి, ఆ చెట్ల నీడను అనుభవించడానికి చెట్లు లేవు. ఎటువైపు చూసిన భయంకరమైన రాళ్ళ రప్పలతో కూడిన ప్రదేశాలే. ఈ మార్గం పోతే బాగుంటుందని ఒక మార్గము లేదు వాళ్ళకు. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు నడుస్తున్నారు అంతే. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు నడుస్తున్నారు. దేవుడు మోషేకి చెప్తున్నాడు, దేవుడు అహరోనికి చెప్తున్నాడు. వాళ్ళిద్దరికి చెప్తున్న ఆ మాటను బట్టి వాళ్ళు నడుస్తున్నారే గాని ఎప్పుడు కూడా ఏ మానవుడు నడిచిన ప్రదేశము కాదు. ప్రేమైన దేవుని వాళ్ళారా, భయంకరమైన ఎడారి ప్రాంతం, భయంకరమైన రాళ్ల రప్పలతో కూడిన ప్రాంతం, భయంకరమైన విష జంతువులు ఉండే ప్రాంతం, క్రూర మృగాలు ఉండే ప్రాంతం అది. అలాంటి ప్రదేశము నుండి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వారికి తీసుకువెళుతున్న ఆ సమయంలో ఆ ఎడారి ప్రాంతంలో వాళ్ళకు దాహము భయంకరంగా అవుతుంది. పిల్లలు దాహంతో చచ్చిపోతున్నారు. పశువులు, జంతువులు, వృద్ధులు, ముసలివారు, స్త్రీలు, యవనస్తులు అందరూ కూడా దాహంతో కేకలు పెడుతున్నారు. మాకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళు కేకలు పెడుతున్నారు. ఆ సమయంలో మోషే ఉండే, దేవా మాకు నీళ్ళు ఎలా మాకు ఈ నీటి పరిస్థితి ఏంటి ప్రభు అని చెప్తే, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు హోరేబు అనే ఆ బండ మీదకి వెళ్ళు, ఆ బండ మీద నిలిచి ఆ బండను కొట్టు, నేను అక్కడ ఉన్నాను. నేను అక్కడ ఉన్నాను, ఆ బండ నుండి నీకు నీళ్ళు వస్తాయని చెప్తే, పిల్లలు ఇక్కడ గమనించండి, మోషే గారు దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు, కొట్టాడు. ఇంచుమించు 30 లక్షల మంది దాహం తీర్చింది ఆ బండ. ప్రేమైన దేవుని వాళ్ళ 30 లక్షల మందికి ఆ అరణ్య ప్రదేశంలో నీళ్లు దేవుడిచ్చాడు అంటే ఎంత సర్వశక్తివంతుడు దేవుడు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఎక్కడైతే కార్యం నిలబడిందో అక్కడే దేవుడు కార్యాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ప్రారంభం చేస్తాడు. ఎడారి ప్రాంతం, నీళ్ళ లేని ప్రదేశంలో నీళ్లు తెప్పించిన వాడు ఆ శక్తివంతుడైన దేవుడు. ప్రేమైన దేవుని